అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులసీదాస్ గారు రచించిన హనుమాన్ చాలీసా ఏ సందర్భంలో ఎలా రాశారో తెలుసుకుందాం. తులసీదాస్ గారు వారణాసిలో తులసి ఘాట్ వద్ద కూర్చొని ధ్యానం చేస్తుండగా అదే సమయంలో ఓ కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్త చనిపోయి ఆ శవాన్ని మోసుకెళ్తూ ఉంటారు. వెనకాల ఆ అమ్మాయి ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది. అక్కడ ధ్యానం చేస్తూ కూర్చున్న తులసీదాస్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి తులసీదాస్ గారి పాదాల మీద పడిపోయి మీరే నన్ను రక్షించాలి అని వేడుకుంటుంది. తులసీదాస్ గారు కళ్ళు తెరిచి దీర్ఘసుమంగళీ భవ అని దీవించి ఆ అమ్మాయిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఆ పక్కన ఉన్నవాళ్ళు ఆమె భర్త చనిపోయి అతని శవాన్ని దహనం చేయడానికి తీసుకువెళ్తున్నారు, కానీ మీరు దీర్ఘసుమంగళీ భవ అని దీవిస్తున్నారేంటి స్వామి అని అడుగుతారు. దానికి తులసీదాస్ గారు, ఇది నేను దీవించలేదు, రాముడు నా నోటి వెంట పలికించాడు అని చెప్పి ఆ శవాన్ని తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత కాళ్ళకి చేతులకి కట్టిన తాడు విప్పేసి చెవిలో 3 సార్లు రామనామం చెప్పిన వెంటనే అతను లేచి కూర్చుంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపడతారు. ఆ కారణంతోనే ఇప్పటికీ కాశీలో శవాన్ని తీసుకెళ్లేటప్పుడు రామ్ రామ్ సత్యహే రామ్ రామ్ సత్యహే అని 3 సార్లు అంటూ తీసుకెళ్తారు. ఈ సంఘటన జరిగిన తర్వాత చాలామంది మొహమ్మదీయులతో కలిపి అందరూ రామభక్తులైపోతారు. ఇలా ఉండగా భైరవనాథుడు అని ఒకతనుంటాడు. అతను తులసీదాస్కి శత్రువు. అతను అక్బర్ దగ్గరికి వెళ్ళి తులసీదాస్ ఇలాగ చనిపోయిన శవాన్ని బ్రతికించాడు, దాంతో మొహమ్మదీయులు కూడా రామభక్తులు అయిపోతున్నారు అని చెప్తాడు. దాంతో అక్బర్ తులసీదాస్ని బంధించి తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత మీరు చనిపోయిన వాళ్ళని బతికిస్తారంట కదా, ఈ శవాన్ని బ్రతికించండి అని ఒక చనిపోయిన శవాన్ని తెచ్చి అక్కడ పెడతాడు. అప్పుడు తులసీదాస్ గారు అక్బర్తో, నేను ఇది ప్రదర్శన కోసం చేయలేదు, ఇది రామాజ్ఞ, నేను చేసిందేమీ లేదు, ఆయుష్ ఉంటేనే బ్రతుకుతారు అని చెప్తాడు. అక్బర్కి కోపం వచ్చి ఈ శవాన్ని బ్రతికించేంత వరకు తులసీదాస్ని చెరసాల్లో వేసి కొరడా దెబ్బలు కొట్టమని సైనికులకు చెబుతాడు. ఆ ఆదేశం ఇచ్చిన తర్వాత కొన్ని వందల కోతులు దర్బార్లోకి వచ్చి చుట్టుముట్టేస్తాయి. అప్పుడు అక్బర్ ఆశ్చర్యపోయి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్న తులసీదాస్ గారితో, నేను పొరపాటు పడ్డాను, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తాడు. తులసీదాస్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా అక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. అది చూసి తులసీదాస్ గారు పులకించిపోయి, నన్ను కాపాడడానికి నువ్వే దిగివచ్చావా స్వామి అని అప్పటికప్పుడు అనుకోకుండా జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపి సతిహులోక ఉజాగర అంటూ హనుమంతుల వారిని స్తుతిస్తాడు. ఆంజనేయ స్వామి ఆనందంతో రోజు ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో వారి రక్షణ భారం ఇక నుంచి నేను భరిస్తాను అని వరమిస్తారు.